సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఎక్కడెక్కడో తిరిగి ఎక్కడా కూడా మీ సమస్యకు పరిష్కారం దొరకక అయోమయ పరిస్థితిలో ఏం చేయాలో పాలుపోక ఉన్నారా? అయితే మీకోసమే ఇప్పుడు నేను చెప్పబోయే విషయం శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిషాలయం అండి. గురువుగారు సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు. మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదండి. ఫోన్లో గురువుగారిని సంప్రదిస్తేనే ఒక అంజనం వేసి మీ సమస్య ఏంటి, దానికి పరిష్కారం ఏంటి అనేది మీకే స్వయంగా గురువుగారు వివరిస్తారు. మీరు ఒక్కసారి నమ్మకంగా కాల్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది నేను ఎందుకు ఇంత నమ్మకంగా చెప్తున్నాను అనేది. గురువు గారిని సంప్రదించాల్సినటువంటి ఫోన్ నెంబర్ 9908224144. మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు, ఆస్తి తగాదాలు, నాగదోషము, నరదిష్టి సమస్యలు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడం, కుటుంబంలో చాలా గొడవలు జరుగుతూ ఉండడం, స్త్రీ పురుషుల వశీకరణం, ఎటువంటి సమస్యలైనా సరే మీరు గురువు గారిని సంప్రదించి మీ సమస్యకి పరిష్కారాన్ని తెలుసుకోండి. మీరు ఎక్కడికెక్కడికో వెళ్ళాల్సిన అవసరం అసలు లేదండి. గురువు గారిని సంప్రదించాల్సినటువంటి ఫోన్ నెంబర్ 9908224144. ఈరోజు బాబా గారు మన కోసం అందించినటువంటి సందేశం ఏంటి అంటే, తల్లి నీ కర్మఫలం తీరిపోయిందమ్మా, రేపటి నుంచి అదృష్టకాలం మొదలైంది అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. మరి బాబాగారు మనతో ఏం చెప్పాలి అనుకుంటున్నారో తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. ఓం సాయిరామ్, ఓం సాయినాథాయ నమః అని కామెంట్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి. ఇక బాబాగారు అందించిన సందేశం గురించి చూస్తే, తల్లి నా ప్రియమైన బిడ్డ, ఈ సమయంలో నువ్వు నా మాటలు వింటున్నావు అంటే అది కేవలం నీ అదృష్టం మాత్రమే కాదు, నీ కర్మఫలం ముగిసిందని చెప్పడానికి కాలం చేసిన కొన్ని సంకేతాలు తల్లి. నీ కళ్ళల్లో దాగి ఉన్న వేదనను, నీ గుండెల్లో అణిచిపెట్టుకున్న వేదనను నేను చూస్తున్నాను. అమ్మా, బాబా ఏది చెప్పినా అది కేవలం మన మంచికే అని నువ్వు నమ్ముతావు. ఈ యొక్క సందేశం నువ్వు సంపూర్ణంగా ఏకాగ్రతతో మనసు పెట్టి ఆఖరి వరకు చూస్తే నీ యొక్క జీవితంలో రేపటి నుండి మొదలవబోయే ఆ అదృష్ట కాలం నీకే స్వయంగా అర్థమవుతుంది, నీకే అనుభవంలోకి వస్తుంది. నీ కష్టాలు ముగింపు పలికే ఒక దివ్య సందేశం నీకోసమే తల్లి. నా కన్నబిడ్డ, ఈ విశ్వమంతా నా ఆధీనంలో ఉందని, అణువు నుండి బ్రహ్మాండం వరకు ప్రతిదీ కూడా నా కనుసైగల్లోనే జరుగుతుందని నువ్వు గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నువ్వు ఇప్పటి వరకు అనుభవించవలసిన ప్రతి కష్టము, ప్రతి కన్నీరు చుక్క నువ్వు మోయవలసిన కర్మభారమే తల్లి. ఒక కుమ్మరి మట్టిని మెత్తగా తొక్కితేనే కదా అది అందమైన కుండగా మారుతుంది. అలాగే నేను నీకు ఇన్ని కష్టాలను, ఇన్ని పరీక్షలను నీకు ఇస్తున్నాను అంటే నిన్ను పరిపూర్ణంగా మనిషిగా తీర్చిదిద్దడానికే. నీ కర్మల చిట్టాలో ఉన్న ప్రతికూలత అంతా కూడా ఈ క్షణంలో దహించబడిపోతుంది. రేపటి సూర్యుడు నీ జీవితంలో కేవలం వెలుగులుగానే కాదు, ఎన్నాళ్ళుగానో కలలు కంటున్న ఆ అదృష్టాన్ని మోసుకొని రాబోతున్నాడు. అవునమ్మా, నువ్వు పడిన ప్రతి అవమానానికి మార్పుగా గౌరవాన్ని, ప్రతి ఒక్క ఆశయాన్ని అపజయానికి మారుగా అఖండ విజయాన్ని నేను బహుమతిగా నీకు ఇస్తున్నాను. నా వైపు చూడమ్మా, ఒక్కసారి నీ భారాన్ని నా వైపు మోపు, ఒక్కసారి నీ అదృష్టకాలాన్ని నేను సారథిగా ఉంటాను తల్లి. ఆర్థిక ఇబ్బందులు నిన్ను చుట్టుముట్టి దిక్కుతోచని స్థితిలో నువ్వు ఉన్నావని నాకు బాగా తెలుసు. అప్పుల బాధలో కూరుకుపోయి ధనం చేతికి అందకపోవడంతో చేస్తున్న పనుల్లో ఆటంకాలు కలగడం, ఇవన్నీ కూడా నీ యొక్క కర్మల ఫలితాలే. నది ఎప్పుడూ ఒకే దిశలో ప్రవహించదు కదా, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. నీ దారిద్ర్య రేఖ చెదిరిపోయే సమయం ఆసన్నమైంది. అదృష్టపు దేవత నీ ఇంట అడుగుపెట్టబోతుంది. నువ్వు ఊహించని మార్గాల ద్వారా నీకు ధనప్రాప్తి కలుగుతుందమ్మా. పోగొట్టుకున్న ఆస్తులు తిరిగి నీ దగ్గరకు చేరుతాయి. వ్యాపారంలో లాభాలు, ఉద్యోగంలో ఉన్నత స్థితి నీకు కలుగుతాయి. నువ్వు పడుతున్న ఈ ఆర్థిక క్షోభ ముగింపు పలికి నిన్ను కుబేరులా కాకపోయినా 10 మందికి పెట్టే స్థితిలో నిలబెడతాను. నా లీలలు అపారమైనవి. అవి నీ ఆర్థిక స్థితిని మార్చడం కాదు తల్లి, నీ దేహానికి కలిగిన
రుగ్మతలు నిన్ను మానసికంగా కృంగదీస్తున్నాయని నేను గమనిస్తున్నాను. అనారోగ్యం అనేది కేవలం శరీరానికి మాత్రమే కాదు, అది మనసుకి కూడా బలహీనపరుస్తుంది కదా. కానీ ఈ సాయి మాట నమ్ము, ఈ బాబా మీద నమ్మకాన్ని ఉంచు. నేను నీకు దివ్య ఔషధాన్ని ప్రసాదిస్తాను. నువ్వు పడుతున్న శారీరక శ్రమ నీ కర్మల ప్రక్షాళన చేస్తుంది. చివరి ఘట్టం, ఇకపై నువ్వు ఆరోగ్యవంతుడిగా రెట్టింపు బలంతో నీ విధులను నిర్వహిస్తావు. వైద్యులు సైతం ఆశ్చర్యపోయేలా నీ ఆరోగ్య స్థితి మెరుగుపడేలా చేస్తానమ్మా. నీ దేహంలోని ప్రతి అణువు కూడా నా నామస్మరణతో పవిత్రమై ఉంది. రోగ నిరోధక శక్తిని సంతరించుకుంటుంది. తల్లి, మృత్యువు నీ దగ్గరికి చేరిన నా అభయహస్తంతో నిన్ను కాపాడుకుంటాను. నీ ఆయుష్ను పెంచి నీకు సుఖమైన జీవితాన్ని ఇవ్వడమే నా సంకల్పం. అదే నా బాధ్యత కూడా. నా బిడ్డను కాపాడుకోవడం ఆరోగ్యమే మహాభాగ్యం అన్న నీకు ప్రసాదిస్తాను తల్లి. లోకంలో మనుషులు నేను ఎన్నో తిట్టి ఉండవచ్చు, నీ నీతిని శంకించవచ్చు, నీ నిజాయితీని హేళన చేసి ఉండొచ్చు. కానీ తల్లి, మనుషుల తీరు లేకుంటే లేదా భగవంతుడి తీర్పు అనేది గొప్పది అన్నది తెలుసుకో. నిన్ను విమర్శించిన వారే రేపు నీ విజయాన్ని చూసి ఖచ్చితంగా నీ దగ్గరకు వచ్చి క్షమాపణ కోరతారు. నీ గౌరవ మర్యాదలు సమాజంలో ఇమిడి వస్తాయి. తల్లి, నీ అదృష్టకాలం నీకు ఒక కొత్త గుర్తింపును కూడా తెచ్చిపెడుతుంది. ఎవరైతే నిన్ను తక్కువ చేసి చూశారో వారే కీర్తి నలుదిశలా వ్యాపింపచేసేలా చేస్తాను తల్లి. నీకు అనుకున్నవన్నీ కూడా జరిగేలా నేను చూస్తాను కదా. నీ బాబా అండ ఎప్పుడూ నీకు ఉంటుంది. ఈ నామస్మరణే నీకు అభయరక్షంగా, నీకు అన్ని విషయాల్లో ప్రతికూలంగా ఉన్న పరిస్థితుల్ని కూడా మంచి ఫలితాల్ని ఇచ్చే విధంగా చేస్తుంది. నువ్వు పడిన వేదనకు ప్రతిఫలంగా అఖండమైన కీర్తిని, ప్రతిష్టలను, విజయాన్ని నీకు అందిస్తాను. ఇది కేవలం మాట కాదమ్మా, ఇది నా వాగ్దానం, ఈ సాయి వాగ్దానం. నీ నీతియే నీ రక్షగా నిలుస్తుంది. నా ఆశీస్సులు నీకు తోడై ఉంటాయి. నీ జీవితం ఒక ఆదర్శవంతంగా మారుతుంది. కుటుంబంలో మనస్పర్ధలు, అనురాగాలు కరువవ్వడం వల్ల నువ్వు మానసికమైన ప్రశాంతతను కోల్పోయావు కదా. ఒకే కప్పు కింద ఉన్న ఒకరికొకరు అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారు. ఇది బాధాకరమైన విషయమే. కానీ తల్లి, నీ ఇల్లు నా ద్వారకామయ్యి అని మరవద్దు. ఈ బాబా ఉన్న ఇల్లు ద్వారకామయ్యే. నీ గృహంలో శాంతి అనేది ఉంటుంది. భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రులు మరియు పిల్లల మధ్య ఉన్న దూరం తొలగించేస్తాను. విడిపోయిన మనుషులను మళ్ళీ కలిపేలా నేను చేస్తాను కదా. నీ ఇంట్లో నవ్వులు మళ్ళీ విరుస్తాయి తల్లి. పండగ వాతావరణం నీకు నెలకొంటుంది. నీ పిల్లలు సన్మార్గంలో నడిచి నీకు పేరు ప్రఖ్యాతలు తెస్తారమ్మా. వారి భవిష్యత్తు గురించి నువ్వు పడుతున్న ఆందోళన నాకు వదిలేసేయి. వారిని నేను కనుపాపలా కాపాడుకుంటాను కదా. నీ వంశం నా కృప వల్ల వర్ధిల్లుతుంది. తల్లి, నువ్వు చేసే ప్రతి చిన్న పనిలోనూ అదృష్టం తోడవ్వాలని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు నువ్వు ఏ పని మొదలుపెట్టినా సరే అందులో ఆటంకాలు, వైఫల్యాలే కదా ఎదురయ్యాయి. ఇక నుండి అలా కాదులే. రేపటి నుండి నువ్వు వేసే ప్రతి అడుగు కూడా విజయానికి నాంది అవుతుంది. నీ యొక్క గ్రహగతులు మారిపోతాయి. నీ అదృష్టపు రేఖ ప్రశాంతంగా మారుతుంది. నువ్వు మట్టిని తాకినా సరే బంగారంలా మెరిసిపోతుంది. నీ ప్రయత్నాలు దైవబలం తోడవుతాయి. అసాధ్యమైన పనులు కూడా సులభంగా చేసేస్తావు. నువ్వు ఎన్నాళ్ళుగానో కలలు కంటున్న కలలన్నీ నిజమవుతాయి. ఆ గడియ వచ్చిందమ్మా, భయపడకు, సందేహించకు. నీలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని నిద్రలేపు. నేను నీ వెంట ఉండి నిన్ను నడిపిస్తాను. నీ విజయం విశ్వవ్యాప్తమవుతుంది. ఆధ్యాత్మిక మార్గంలో నువ్వు చూపిస్తున్న శ్రద్ధ నాకు మిక్కిలి ఆనందాన్ని ఇస్తుంది. ఎవరైతే నా నామాన్ని నిరంతరం స్మరిస్తారో వారి యోగక్షేమాలు నేనే స్వయంగా చూసుకుంటాను కదా. నీ భక్తి కేవలం పూజలకే పరిమితం కాకుండా తోటి జీవుల పట్ల కరుణ చూపడంలో కూడా ఉందని నాకు తెలుసు. ఆ నిస్వార్థ గుణమే నీకు ఇన్ని కష్టాల నుండి విముక్తి కలిగిస్తుంది. నీ కర్మఫలం ముగిసింది అనడానికి నీ మనసులో కలుగుతున్న ఈ ప్రశాంతతే నిదర్శనం. నువ్వు ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలను అధిరోహించావు. నీ ద్వారా ఎందరో భక్తులు బాబా లీలలను తెలుసుకుంటున్నారు కదా. నీ జీవితం ఒక పవిత్రమైన గ్రంథంలా మారుతుంది. నా వెలుగు నీలో నిరంతరం ప్రవహిస్తుంది. తల్లి, నువ్వు పడిన కష్టాలకు, ఓర్పుకి నేను పరీక్షించడానికే వచ్చానమ్మా. నువ్వు ఆ పరీక్షలు నెగ్గావు.
నీకు ఇచ్చే బహుమతి ఏంటో తెలుసా? నీ ఊహకి కూడా అందదు. నీ అదృష్టకాలం తక్కుతుంది తల్లి. సుఖాలు తక్కుతాయి, కష్టాలు మర్చిపోయేలా చేస్తాను. ఒకప్పుడు అనుభవించిన దరిద్రం ఇప్పుడు నువ్వు అనుభవించే ఐశ్వర్యానికి పునాది. ధైర్యంగా ఉండు. ఏ ఆపద వచ్చినా ఈ బాబాని స్మరించుకో. 1000 చేతులతో నిన్ను రక్షించి ఉంటాను కదా. నీ కష్టాల సముద్రాన్ని నేను ఒక చిన్న పిల్లవాడి ఆటలా దాటేస్తాను. నా బిడ్డవు నువ్వు. నీకు ఏ లోటు లేకుండా చూసుకోవడం నా బాధ్యత. నా శక్తులన్నీ నా దునిలో అగ్నిలా కాలి బూడిదవుతాయి. తల్లి, మోసపోయావు కదా, ఆ మోసానికి ప్రతి రెట్లు నీకు అదృష్టాన్ని తోడు చేసి నీకు బహుమతులు అందజేస్తాను. నన్ను నమ్ము. నమ్మిన వారిని నేను మోసం చేయను. ఈ బాబాపై నమ్మకాన్ని ఉంచి ముందడుగు వెయ్యి. ఇక నీకంతా అదృష్టకాలమే అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. మరి బాబాగారు అందించిన ఈ సందేశం మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.